మై ఛానల్. వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే షాపింగ్ కోసం వచ్చాము. లైక్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసేసి మా అమ్మ అయితే ఇక్కడ ప్రసాదం అండ్ పూజ గది ప్రిపేర్ చేస్తుంది. నేను బై ద వే తోరణాలు కట్టేశాను. మమ్మీ ఇంత నీట్ ముగ్గు వేసింది, నేను దాంట్లో ఫ్లవర్స్ వేసాను. తోరణం అయితే కట్టేశాను. నేను ఇలా హెడ్ బాత్ చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. పిన్ని మార్నింగే ఫస్ట్ పసుబొట్టు ఇచ్చేసి ఇంటికి వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. సో నేను అక్కడికైతే వచ్చేసాను. ఓవర్ ఇచ్చే టైంకి నాకైతే ఫుల్ కోల్డ్ అయింది. ప్లీజ్ అవాయిడ్. సో ఇంక త్వరగా నేనైతే ఇంటికి వచ్చేసి కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, లేట్ అయిపోతుందనేసి. సో వరలక్ష్మి వ్రతం సెకండ్ వీక్ అయితే మాకు కుదరలేదు. సో మేము థర్డ్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాము. బ్యాక్డ్రాప్ ఇదైతే తెచ్చాను నేను ఈసారి. ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయింది. సో ఆఫ్లైనే తీసుకున్నాను. నాకు దొరికింది తీసుకున్నాను. మా మమ్మీ హెల్ప్ తోటి కొంచెం అదంతా సెట్ చేశాను. ఇంత బాగా వస్తుందని అనుకోలేదు, బట్ ఆఫ్టర్ పేస్టింగ్ ఇట్ నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది లైట్ కొంచెం అవ్వడం వల్ల అమ్మవారిని పెట్టినప్పుడు చాలా కళగా అనిపించింది. మా పిన్ని వచ్చేసింది, ఇంకా అమ్మవారిని రెడీ చేసేద్దామనేసి అక్కడైతే ఎల్లో క్లాత్ వేసాను, సో దట్ కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుందని. నేను నిన్న ఇది అయితే తీసుకున్నాను అక్కడ. సో లోటస్ లాగా ఉంటుంది. లోటస్ ఈజ్ వెరీ ఫేవరెట్ ఫర్ అమ్మవారు అనేసి ఫస్ట్ బిందెలో వాటర్ పోసి మేము ఇలా పెట్టేసుకుంటాము. అది ప్లేస్ చేశాక దానిపైన ఇంకో చిన్న బిందె అనమాట, దాంట్లో బియ్యం పోసుకొని పెట్టుకొని దానికి ఒక స్టిక్ కట్టుకొని బ్లౌజ్ అయితే డ్రైప్ చేస్తుంది. ఫస్ట్ బ్లౌజ్ గోల్డ్ కలర్ అండ్ శారీ వచ్చేసి మెరూనిష్ పర్పుల్ కలర్, అంటే అది వైలెట్ అనొచ్చు. వీడియోలో ఒకలాగా ఉంది, లైవ్గా ఒకలా ఉంటుంది. అండ్ ఇది యాక్చువల్లీ శారీ కాదు, మేము క్లాత్ తీసుకున్నాం 3.5 మీటర్స్. నెక్స్ట్ టైం శారీ పెట్టాలని అనుకుంటున్నాము. ఇంకొంచెం గ్రాండ్గా కూడా చేస్తాము. అండ్ అమ్మవారు ముఖం వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాము, లైక్ ఫేస్ పార్ట్. అది ఆల్రెడీ బొట్టు, ముక్కు పుడక, కమ్మలు అన్నీ వాటికే స్టిక్ అయి వచ్చాయి. స్పెషల్గా ఏమీ పెట్టలేదు, పెట్టినా కూడా అది అంత లుక్ రావట్లేదు అనమాట. సో నేను శారీ డ్రైప్ చేసేసాక మా పిన్ని చేశాక నేను దానికి కొంచెం అడిషనల్ జ్యువెలరీ యాడ్ చేస్తున్నాను. లైక్ శారీ పిన్ కావచ్చు, వడ్డానం కూడా డ్రైప్ చేస్తున్నాను. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఈసారి చాలా నచ్చింది ఆ కలర్ కాంబినేషన్కి. అలా చూస్తూ ఉండిపోయాను కొద్దిసేపు అయితే. దాని తర్వాత నా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ చైన్ అయితే నేను అమ్మవారికి పెట్టాను. సో ఇలా అయితే జ్యువెలరీ పెట్టేసి ప్రిపేర్ చేశాను, అమ్మవారికి సెట్ అయ్యేవి. అండ్ కమ్మలు పెట్టి చూశాను, కానీ అస్సలు రావట్లేదు, లైక్ సెట్ అవ్వట్లేదు. అండ్ ఇలా పూలమాల చేసి అమ్మవారికి వేయగానే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. సో హియర్ ఇస్ ద లుక్. అమ్మవారికి జుట్టు కూడా యాడ్ చేసాము, ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా యాడ్ చేస్తున్నాము. అండ్ పక్కనే నేను తీసుకున్న డెకరేటివ్ ఐటమ్ ఉంది, దాన్ని కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. అండ్ మా పిన్ని పక్కనే కలశం పెట్టేసి దాన్ని కొంచెం ఇన్నోవేటివ్గా ప్రిపేర్ చేస్తుంది. మీరు చూస్తున్నట్టయితే కలశం పెట్టి దానిపైన తమలపాకు పెట్టి కోకోనట్ పెట్టింది. అండ్ కలశం మీదకి బ్లౌజ్ పీస్ పెడతారు కదా, అది కూడా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసింది. అది ఎలా ప్రిపేర్ చేసిందో కొంచెం వీడియో మిస్ అయిపోయాను నేను. అండ్ దీనికి కూడా చైన్ పెట్టేశాము, సో దట్ ఇట్ లుక్ ఎలిగెంట్. అండ్ ఫ్లవర్స్ యాడ్ చేసి అమ్మవారు కూడా ఫ్లవర్స్ యాడ్ చేయగానే నాకైతే చాలా నచ్చింది. అండ్ లోటస్ ఫ్లవర్ తీసుకున్నాము, అమ్మవారికి ఫేవరెట్ కాబట్టి. అండ్ ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అండ్ పక్కనే దానిపైన కూడా ఫోటో పెట్టి కొంచెం డెకరేట్ చేస్తాము. అండ్ నేను వాయనంకి కావాల్సిన ఐటమ్స్ పక్కన అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పూజలో వాడాల్సిన పువ్వులన్నీ, ఫ్లవర్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ బుజ్జి గణపతి కూడా వచ్చేసాడు. నేనైతే ఇలా రెడీ అవుతున్నాను.
ఈజ్ ద ఫైనల్ లుక్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ మా మమ్మీ అలా రెడీ అయిపోయి పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. అయితే పూజ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వాయినాలు స్టార్ట్ అయిపోయాయి. సో ఫస్ట్ పిన్ని మమ్మీకి ఇచ్చింది, తర్వాత మమ్మీ నాకు వాయినం ఇస్తుందన్నమాట. దద్దోజనం, పులిహోర, వడపప్పు, బెల్లన్నం, సేమియా, రవ లడ్డు, శనగలు, వడలు, పూర్ణాలు. అమ్మవారికి మేము 3 years నుంచి 7 వెరైటీ ఆఫ్ ప్రసాదం అయితే పెడుతున్నాము. దాని తర్వాత మనం వాయనంకి కావాల్సినవన్నీ ఒక కవర్లో వేసి రెడీ చేస్తున్నాను, సో దట్ ఈజీ అవుతుందని. ఒకరింటికి వెళ్ళి వాయనానికి అయితే రమ్మని చెప్పాను. అండ్ ఐ బ్రేక్డ్ మై ఫాస్టింగ్. ఎవరికి ఇస్తున్నా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మీదేవి. చిన్నమ్మ ఆయన ఎవరికి ఇస్తుంది? నించొని పెట్టించుకుంటున్నావా అందుతలేమని? ఈ పేరు చెప్పు. ఏది నీ గన్నం ఏది? 2 జుట్లు వేసినావు కదమ్మా. మీకు ఎక్కడ పెట్టింది? నీది పువ్వు పడిపోతుంది. ఎవరికి ఇచ్చుతున్నా? లక్ష్మీ. అమ్మ వాయనం
మా ఇంటికి ఎవరు వచ్చారు? పుచ్చుకుంటున్నమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన. ఎక్కిస్తుంది అది. మహాలక్ష్మి లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఏదో ఏదో అలా లక్ష్మీదేవులందరికీ ఇస్తూ ఉండగా మధ్యాహ్నం పూజ టైం అయిపోయింది. మా డాడీ వాళ్ళు వచ్చారు అండ్ మా పిన్ని బాబాయ్ వాళ్ళందరూ ఈవినింగ్ హారతి ఇస్తున్నారనమాట. ఇలా అందరూ మహాలక్ష్ములు ఇంటికి వచ్చారు అండ్ చాలా బాగా జరిగింది అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఇలా అయితే ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకొన్ని కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.